క్రీస్తు ప్రభు పుట్టింది ఒక చోట, పెరిగింది మరొక చోట, చనిపోయింది ఇంకొక చోట. పరిచర్య మాత్రం దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఆయన సువార్త పరిచర్య చేశారు. ఆనాటి పాలస్తీనాను ప్రధానంగా 3 భాగాలుగా మనం విభజించుకుంటే, ఒకటి యూదియా ప్రాంతము, ఇది దక్షిణ భాగము. ప్రధాన పట్టణాలు ఎరుషలేము, బెత్లెహేము, బెతాని, ఎమ్మావుస్, ఎబ్రెన్, ఎఫ్రాయిం మొదలైన ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేశారు. ఇంకా రెండవది సమరియా ప్రాంతము, మధ్య పాలస్తీనా, గెరీజియం పర్వతము, సమరయులు ఎక్కువగా నివసించే ప్రదేశం ఇది. క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో సంభాషించిన స్థలం కూడా ఇక్కడే ఉంది. మూడవది గలిలయ ప్రాంతము, ఇది ఉత్తర భాగము. ప్రధాన స్థలాలు నజరేతు, కపర్నము, కానా, తాబోరు పర్వతము, నయీను, గలిలయ సముద్రము, మగ్దలా పట్టణాలు ఇక్కడున్నవి. క్రీస్తు ప్రభు సువార్త పరిచర్య ఈ ప్రాంతాల్లోనే జరిగింది. కపర్నము క్రీస్తు ప్రభు పట్నము అని పిలిచేంతగా క్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి సువార్త పరిచర్య